దేవుడు ఉన్నాడు దివ్యమ్మ, అందుకే మిమ్మల్ని ముందుగా పంపించి ఏర్పాటు చేశాడు. అవును చార్కేశ, నాకు ఇప్పుడు ఇంకాస్త ధైర్యం నమ్మకం వచ్చాయి. చార్కేశా, నువ్వు జేజీని నానమ్మని జాగ్రత్తగా పైకి తీసుకుని రా. నేను దివ్య పైకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాం. అలాగే బాబు. సమయానికి ఒక్క వెహికల్ కూడా రావట్లేదు. ఆపండి, 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 స్టాప్, స్టాప్. ఏమా ఇంట్లో చెప్పే వచ్చావా నా బండి దొరికిందా చావడానికి? పైకెక్కు నాగభూషణం. వస్తున్నాను మేడం. ఏమండి ప్రసాద్ గారు, ఆ బిందులు సరిపోతాయా లేక ఇంకో 2 బిందులు పెట్టమంటారా? పెట్టరా, మొత్తం బిందెలు తెచ్చి నాకు సమాధి కట్టు దరిద్రుడా. దేవుడి కావడ ఎత్తుకొని అవే మాటలు ప్రసాదు. మీరు మాట్లాడకండి బామ్మగారు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అదృష్టం మీ భుజాన్ని తడితే మీరు చావును పిలుస్తున్నారెందుకు అన్నయ్య గారు? ఎంత పుణ్యం చేసుకునుంటే మా వదినకింత అదృష్టం దక్కుతుంది. ఇంత అదృష్టాన్ని నేను మొయ్యలేను కానీ నువ్వు తీసుకో వదినా. భలేదాని వదినా, ఎవరి అదృష్టం వాళ్లదే. బాబా, ఇలా మాట్లాడుకుంటూ కూర్చుండే మెట్లు ఎక్కడం కష్టమండి. చాలా ఎక్కేశారు, శశమ్మ ఆల్రెడీ 10 మెట్లు ఎక్కేశారు. త్వరగా పదండి, ఇలా పిల్లడుగులు వేస్తే కాదు గజానికి అడుగు వేయాలి, నడవండి. కావాలని మనల్ని ఇరికించారు శశి. వాళ్ళ ట్రాప్ లో పడకూడదు అనుకుంటూనే పడిపోయాం. వాళ్ళు ఇరికించినా మనం చేస్తుంది మంచి పనే కదా అన్నయ్య. ఏంటమ్మా మంచి? వాళ్ళు మనకంటే ముందు పైకి వెళ్లి ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారు. అది మనకు తెలియకూడదని ఇలా చేశారు. ఇదంతా వదిలేసి నేను పైకెళ్తాను. అన్నయ్య వద్దన్నయ్య, చీటీలు వేసిన మన పేర్లే వచ్చాయంటే దేవుడు మనకిది రాసి పెట్టాడనే అర్థం. వాళ్ళు తప్పు చేస్తుంటే దేవుడే వాళ్ళని శిక్షిస్తాడు. దేవుణ్ణి నమ్ముకుంటే లాభం లేదు శశి. మన పెయిన్ కి మనమే ట్రీట్మెంట్ చేసుకోవాలి. అదెలాగో జరుగుతుంది, కానీ చేసే పని వదిలిపెట్టిపోకన్నయ్య. మనల్ని మోసం చేసి వాళ్ళు సాధించేదేంటో మనం చూస్తాంగా. చూడు, మనకంటే ముందు ఎలా పైకి వెళ్లారో. దివ్య, ఏమైందమ్మా? ఆయాసం వస్తుందా? కాసేపు ఆగుదామా? లేదన్నయ్య, ఆగకూడదు, వెళ్దాం. 2 నిమిషాలు రెస్ట్ తీసుకోమ్మా, వాళ్ళు రావడానికి టైం పడుతుంది. పర్వాలేదన్నయ్య, శాపం తొలగిపోయేంత వరకు నాకే రెస్ట్ వద్దు. నువ్వు ఇలా కష్టపడుతుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. వదిన కోసం కదన్నయ్య, తను క్షేమంగా ప్రాణాలతో ఉండాలి. వదిన కోసం ఎంత కష్టమైనా పడతాను. ఏవైందన్నయ్య? ఏం లేదమ్మా. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? నేనే నీకు తప్పుగా చెప్పాను. శాపం శశికి కాదమ్మా, నీకు. అబే ఏం లేదు దివ్య, శాపాన్ని తలుచుకుంటే కోపం బాధ 2 వస్తున్నాయి. పద వెళ్దాం.
ఒకడే ఒక్కడు మనగాడు ఊరే మెచ్చిన పనివాడు. జాగ్రత్త ప్రసాద్ గారు, ఇస్తున్నాను పదండి. అమ్మా ఏమండి మీరు ఎలా వయ్యారంగా నడిస్తే అలా స్పీడ్ గా నడవండి కాస్త. మేడం కొంచెం నెమ్మదిగా పని మేడం. అబ్బే నేనే వెతకలేదమ్మా. సూట్ కేసులో ఉన్న బట్టలు బయట తీసి పెట్టాను అంతే. అది కూడా నీది కాదు, చాణిక్య బాబుదే. ఆయన బ్యాగ్ తీయాల్సిన అవసరం ఏంటి? అదేందమ్మా, నేను ఈ ఇంటల్లుడినే, మీ ఆయన ఈ ఇంటల్లుడే. ఒక అల్లుడు ఇంకొక అల్లుడికి సాయం చేయకూడదా ఏందే? మీరేం పని వాళ్ళు కాదు అలాంటి పనులు చేయడానికి. పని చేయకపోతేనేమో ఏ పని చేయలేదు అంటారు, చేస్తేనేమో ఇదిగో ఇలా అంటారు. ఇంకెలాగమ్మా మేం బతికేది? ఈ డొంక తిరుగుడంతా వద్దమ్మమ్మా. గుళ్ళో మాకేదో దొరికిందనే కదా ఇదంతా చేస్తున్నారు. చార్కేషా, నీ ఫోన్ ఇవ్వు. ఇదిగో ఈ ఫోటోనే మాకు గుళ్ళో దొరికింది. వీళ్లే వారసులు, వీళ్లనే వెతకాలి. వెంటనే పిన్ని ఫోన్ చేసి చెప్పండి. ఏంటి దివ్య వాళ్ళని అరుస్తుంది? ఈ విషయం పిన్నికి చెప్పాలనే కదా మీరు ఇంత తాపత్రయపడుతున్నారు. ఇక్కడ విషయాలు అక్కడ చేరవేయడమే కదా మీ పని. చేయండి, ఫోన్ చేయండి. మీరేం చేస్తున్నారో నాకు అన్నయ్యకి తెలుసు. అయినా మిమ్మల్ని క్షమిస్తున్నాము అంటే అందుకు కారణం మా అమ్మ నాన్న. ఏమైంది? అది ఏం లేదు. వాళ్ళపై ఎందుకు అరుస్తున్నావు? ఒక పర్సనల్ మ్యాటర్. ఏంటా పర్సనల్? చిన్న విషయం అంతే. చిన్నదో పెద్దదో విషయం ఏంటి? అది నీకు అనవసరం శశి. సారీ వదినా. నేను ఈ ఇంటి కోడల్ని, నాకు అవసరం లేదంటావేంటి? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నేను తెలుసుకోవద్దా? నీకు తెలియాల్సిన అవసరం లేదు అంటున్నాను వదినా. ఇంటి కోడలికి తెలియకుండా ఆడపడుచు ఇంట్లో ఏం చేస్తున్నట్టు? నా ఇంట్లో నా మనుషులపై నువ్వు అరుస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? ఆడపడుచంటే ఏదో చుట్టుపుగా రావాలి, ఓ 4 రోజులు ఉండాలి, వెళ్ళిపోవాలి. అంతేగాని అన్నిట్లో వేలు పెడతానంటే నేను ఊరుకోను. ఏంటి సిసమ్మ ఇది? నువ్వు నా భర్తకి పియ్యేవి చారుకేసా. నా వైపే ఉండాలి, తన వైపు కాదు. నీ అరుపులు కేకలు కోపతాపాలు ఏవైనా ఉంటే నీ ఇంట్లో చూసుకో, నా ఇంట్లో కాదు. ఇంకోసారి ఇది రిపీట్ అయితే నా రియాక్షన్ ఇంకోలా ఉంటుంది. మైండ్ ఇట్. మీరసలు మనుషులేనా? దివ్యమని తిట్టిస్తారా? మీకసలు మనస్సాక్షి అంటూ ఉందా? బావుందిరా, మేమేమన్నా తిట్టమన్నావా? తనే వచ్చింది, తిట్టింది, వెళ్ళింది. మాదా తప్పు? మీరెన్ని తప్పులు చేస్తున్నారో నాకు తెలుసు. ఏదో ఒక రోజు మీరు చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తారు. తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. భగవంతుడా, ఇంకా ఎందుకయ్యా మమ్మల్ని పరీక్షిస్తున్నావు? పాపం ఆడబిడ్డ ఎంత కష్టపడింది. తరాల నాటి శాపం సమసిపోవాలని, ప్రాణాలు నిలవాలని ఎంత ఆరాటపడింది. నీకింకా దయ కలగలేదా? ఆ వారసులు ఎక్కడున్నారో చూపించయ్యా. ఇంతవరకు దారి చూపించావు, ఈ దారిని మూసుకుపోనివ్వకు. నా ప్రాణం పోయేలోపు శాపాన్ని ఆపు స్వామి.
ఏంటి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావా? నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నావా? ఇక నువ్వు ఏ గుడికి వెళ్ళినా నీకు పుణ్యం రాదు. నువ్వు చేస్తున్న మోసమే పాపమై శాపమయ్యి ఓ షిట్. అక్కరి మజిలీ మీరే. దివ్య కూడా అదే డైలాగు. అంటే శానిక్య వారసుడని దివ్యకు తెలిసిపోయిందా? పౌడ్రో, నా కోపం తెప్పించుకో. దివ్యకి నిజం తెలిస్తే కామ్గా ఉంటుందా? ఈ డైలాగులకేం తక్కువ లేదు. చారుకేసా సార్? సార్ మీరేంటో మీ జాబ్ ఏంటో బొత్తిగా అర్థం కావట్లేదు సార్. పిఏ జాబే సార్. మరి ఆఫీస్లో ఉండకుండా ఇంట్లో ఏం చేస్తున్నారు సార్? అంటే ఆ అమ్మాయి గారు అభిబాబు ఇంట్లోనే ఉన్నారు కదా సార్. అమ్మాయి గారు ఉన్నారు సరే, మీ బాబు గారు ఎక్కడా? తెలీదు సార్. బాస్ ఏం చేస్తున్నారో పిఏ గారికి తెలీదు. నా మాజీ పిఏ గారు తన మాజీ బాస్ దగ్గర చాలా విషయాలు దాస్తున్నారు. అబ్బే అలాంటిది ఏం లేదండి. ఏముందో ఏమి లేదో త్వరలోనే తేలుస్తాను. ఎక్కడికో బయలుదేరారు కదా, వెళ్ళండి. వెళ్ళొస్తానండి. అలాగేనండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. థ్యాంక్ యూ సార్. అయ్యో, నాకు థ్యాంక్స్ ఎందుకు సార్? ఏదో ఒక రోజు పెద్ద సారీ చెప్పించుకుంటాను. చంద్రిక, ఈ లాడీ పోతున్నారా? వారసుల్ని వెతకడానికేనేమో. వాళ్ళ ఇంట్లోనేగా ఉన్నారా? ఆ విషయం వాళ్ళకి తెలియదు కదా. తెలుసుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. ఏం చేసినా తనకు చెప్పమని నిత్య చెప్పిందిగా. అందుకే చాటుగా వాళ్ళని ఫాలో అవ్వు. ఎవరు? నేనా? లేకపోతే నేనా? అన్ని పనులు నాతోనే చేస్తున్నావు, ఇది అన్యాయమా? నాతో మాటలు పెట్టుకుంటే వాళ్ళు వెళ్ళిపోతారు. త్వరగా వెళ్ళు పౌడ్రు, పో వెళ్ళు. వెళ్ళిపోయారే, ఇప్పుడు ఏం చేయాలి? యాడికి పోయారో ఎట్ట తెలుసుకునేదే? Go to hell. ఏమైంది సార్? మూడ్ బాలేదు. అనుకున్నట్టు పెయింటింగ్ రావట్లేదు. క్యాన్సిల్ చెయ్యి, ఆర్డర్ క్యాన్సిల్ చెయ్యి. ఈ పెయింటింగ్ కోసం పెద్ద మొత్తంలో ఆఫర్ చేశారు సార్. అడ్వాన్స్ కూడా ఇచ్చారు సార్. అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసాయి. మూడ్ సరిగ్గా లేకపోతే నేనేం చెయ్యను. చెయ్యలేను.
ఈ బేరం కూడా పోయింది. ఈయన ఆర్టిస్ట్ కాదు, మూడిస్ట్. అన్నయ్య తీసుకో. ఆఫీసు బిజినెస్ వదిలేసి ఇక్కడే ఉండిపోయావేంటన్నయ్య? వెళ్ళి చూసుకోవచ్చు కదా. ఎలా వెళ్ళమంటావు శశి? మార్నింగ్ నుంచి మీ ఆయన ఎటో వెళ్ళిపోయాడు. ఇందాక దివ్యాచారికేసే ఎటో వెళ్ళిపోయారు. వీళ్ళు మన దగ్గర ఏం దాస్తున్నారో తెలీదు. తెలుసుకోకుండా ఎక్కడికి వెళ్ళమంటావు? హలో సార్, ఏమైంది మీకు? లేవండి సార్. సార్ హలో, లేవండి. హలో, ఈ వాటర్ తాగండి. ఎవరు సార్ మీరు? మీకేమైంది? నేను ఒక ఆర్టిస్టుని మేడం. పెయింటింగ్స్ గీస్తాను. అవకాశాలు లేవు. ఆకలిగా ఉంది. నీరసం వచ్చి పడిపోయాను. పదండి సార్, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఇల్లంటూ ఉంటే కదా మేడం. ఒక్క నిమిషం. తీసుకోండి, ఈ డబ్బులు తీసుకోండి. వద్దు మేడం. మీ ఆత్మాభిమానం నాకు అర్థమైంది సార్, కానీ కళలు మరుగున పడకూడదు, కళాకారులు రోడ్డున పడకూడదు. ఇది భిక్ష కాదు, సాయం అనుకోండి. ఉంచండి. నేను మీకు ఏమవుతానని మీరు నాకు ఈ సాయం చేస్తున్నారు? సాటి మనిషికి సాయం చేయడానికి బంధం, బంధుత్వం అవసరం లేదు సార్. ఏదో ఒక రోజు నేను మీ రుణం తీర్చుకుంటాను మేడం. నమస్కారం మేడం. నేను మీకు తెలుసా? అదేంటి మేడం, మిమ్మల్ని మర్చిపోతే నా కళను నేను మర్చిపోయినట్టే మేడం. ఒకరోజు రోడ్డున పడ్డ నా జీవితాన్ని ఇదిగో ఈ స్థాయికి తీసుకొచ్చారు. మళ్ళీ మీరు ఎప్పుడు కనిపిస్తారా, మీ రుణం తీర్చుకునే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను మేడం. ఈలోపు మీరే వచ్చారా? చెప్పండి మేడం, నేనేం చేయాలి? మీరు నాకు గుర్తులేరు, కానీ నేను మీకు సహాయం చేశాను అని అంటున్నారు. ఇప్పుడు మీరు నాకు సహాయం చేయాలి. ఆర్డర్ ఏంటి మేడం? చార్కేశా,
ఇది 12 ఏళ్ల క్రితం ఫోటో సార్. ఈ ఫోటోలో ఉన్న పిల్లలు ఇప్పుడు ఎలా ఉంటారో మీరు పెయింటింగ్ గీసివ్వాలి. మీ వల్ల అవుతుందా సార్? తప్పకుండా ఇస్తాను మేడం, కానీ ఒక్కరోజు టైం ఇవ్వండి. మీరైతేనే కరెక్ట్గా గీస్తారని మీ దగ్గరికి వచ్చాను సార్. థ్యాంక్ యూ బ్రదర్. నాకు సాయం చేసిన మేడం గారి రుణం తీర్చుకునే అవకాశం నాకొచ్చింది. లేదు సార్, ఇది మేడం గారి మంచితనం. చేసిన సాయం ఊరికే పోదు అంటారు. మీరు నమ్మిన కళ మేడం గారు నమ్మిన మంచి చేయబోతుంది. మిమ్మల్ని మోసం చెయ్యాలనో ఫోల్స్ ని చెయ్యాలనో మేమీ నిజాన్ని దాచిపెట్టలేదండి. మిమ్మల్ని బాధ పెట్టడానికో భయపెట్టడానికో నిజాన్ని దాచలేదు. అనుకోకుండా ఒక తప్పు జరిగిపోయింది. ఆ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పుడు మీరు ఖచ్చితంగా అడుగుతున్నారు కాబట్టి, నా ప్రాణం పోయినా మిమ్మల్ని వదులుకోలేను కాబట్టి మీకు నిజం చెప్పేస్తాను. దివ్య, తెలియాలి జేజీ. ఆయనకి తెలియాలి, వదినకి తెలియాలి. వాళ్ళు కూడా ఈ కుటుంబమే. ఎన్ని రోజులు దాస్తాం? ఏదో ఒక రోజు చెప్పక తప్పదు కదా. అందుకిది సమయం కాదు కదమ్మా. ఇదే సమయం నాన్నమ్మ. ఇంకా ఆలస్యం చేస్తే నాకు ఆయనకి మధ్య ఉన్న నమ్మకం చెదిరిపోతుంది. మా బంధం బీటలు వారడం నాకిష్టం లేదు. ఏవండి, మీకు అంతా చెప్పేస్తాను, ఏది దాచిపెట్టను. కానీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇన్ని రోజులు ఆగారు, ఇంకొక్క రోజు ఆగండి. ఒక 24 గంటలు టైం ఇవ్వండి. చేతులు జోడించి బతిమాలుకుంటున్నాను. మీరంటే నాకు గౌరవం ఉంది, ప్రేమ ఉంది, బాధ్యత కూడా ఉంది. అది మీరు నమ్మితే ఒక్కరోజు, ఒకే ఒక్కరోజు గడువు ఇవ్వండి. సరే, రేపు ఇదే టైంకి నువ్వు నిజం చెప్పాలి. థ్యాంక్స్ అండి. మళ్ళీ మాట తప్పావో ఈ జన్మలో నీ మొహం చూడను. ఏంటి చర్కేశ నువ్వు అనేది? ఇంట్లో పెద్ద గొడవైంది బాబు. దివ్యమ్మపై చాణక్య సారు శశమ్మ ప్రశ్నల వర్షం కురిపించారు. రేపు నిజం చెప్పేస్తానని దివ్యమ్మ మాటిచ్చారు. దివ్యకి ఏమైనా పిచ్చా? వాళ్ళకి నిజం ఎలా చెప్తుంది? దివ్యమ్మ స్థానంలో మీరున్నా ఒప్పుకునేవారు బాబు. చాణక్య సార్ ఆ పరిస్థితి తీసుకొచ్చారు. ఇన్ని రోజులు ఆగావు, యాగం జరిపించే వరకు ఆగితే బాగుండేది కదా. కానీ తప్పలేదు బాబు.
వారసులు ఎవరో ఎక్కడున్నారో తెలియకుండా ఎలా చారికేశా? ఉదయం నుంచి పిచ్చి పట్టినట్టు రోడ్ల మీద తిరుగుతున్నాను. ఏ దారి కనిపించట్లేదు. ఫోటోతో ఎక్కడని వెతకను. ఆ సమస్య తీరిపోయింది బాబు. రేపు వారసులెవరో తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఒక ఆర్టిస్టుతో దివ్యమ్మ స్కెచ్ గీస్తున్నారు. వాళ్ళ మొహాలు ఎలా ఉంటాయో తెలిస్తే వాళ్ళని ఈజీగా పట్టుకోవచ్చు. అంటే రేపు వారసులు ఎవరో తెలిసిపోతుంది. అలాగే బావకి శశికి నిజం తెలిసిపోతుందన్నమాట. అవును బాబు, మీరింటికొచ్చేయండి. వాళ్ళకి రేపు ఏ విధంగా నిజం చెప్పాలో ఆలోచిద్దాం. నువ్వు నిజం అని చెప్తున్న దాంట్లో ఒక నిజం ఒక అబద్ధం ఉన్నాయి చారుకేశా. శశికి శాపం ఉన్నది అబద్ధం. అది నిజమని దివ్య అనుకుంటుంది. దివ్యకి శాపమని మనకి తెలుసు. ఈ నిజాన్ని చెప్పలేం. ఆ అబద్ధం నిజమని నమ్మించలేం. రేపు ఏం జరుగుతుందన్నది తలుచుకుంటుంటేనే భయమేస్తుంది. ధైర్యంగా ఉండండి బాబు. త్వరగా మీరింటికి వచ్చేయండి. ఏదోటి చేద్దాం. మేడం, నాగభూషణం లే. ఆగు. రండి మేడం, స్కెచెస్ రెడీ అయ్యాయి. సార్ 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 కనపడట్లేదేంటి? ఎక్కడికి వెళ్ళినట్టు? స్కెచెస్ కూడా లేవు. ఏమైనట్టు? అదేంటి, మీ సార్ ఎక్కడికి వెళ్ళారో మీకు తెలీదా? స్కెచెస్ రెడీ అయ్యాయని మీకు కాల్ చేయమన్నారు. ఈ లోపు నేను రెడీ అవుతా అన్నారు. మీకు ఫోన్ చేసి బయటకు వచ్చాను. మీ సార్కి కాల్ చేయండి. సార్ మొబైల్ వాడరు మేడం. ఒకవేళ స్కెచెస్ తీసుకొని మీ దగ్గరికి వచ్చారేమో. నేను ఎక్కడుంటానో మీ సార్కి తెలియదు కదా. స్కెచెస్ చూద్దామని ఎంతో ఆశగా వచ్చాను. ఎలా అయిందేంటి? మీరా స్కెచెస్ చూసారా? చూశాను సార్. చూడ్డానికి వాళ్ళు ఎలా ఉన్నారు? బాగా తెలిసిన వాళ్ళ ఉన్నారు. ఎక్కడో చూసినట్టుంది. బిజినెస్ మ్యానో ఏ సినిమా స్టారో సరిగ్గా గుర్తులేదు. అప్పుడప్పుడు టీవీలో పేపర్లో కనిపిస్తారు కూడా. బాగా గుర్తు చేసుకొని చెప్పండి. వాళ్ళ పేర్లు ఏవైనా తెలుసా? లేదు మేడం, మొహాలు మాత్రం గుర్తున్నట్టే అనిపిస్తుంది. న్యూస్ పేపర్లోనూ టీవీలోనూ వస్తున్నారంటే స్పోర్ట్స్ మ్యానో, పొలిటీషియనో, హీరోనో లేక బిజినెస్ మ్యానో ఎవరో ఒకరు అయ్యుంటారు. దివ్యమా, ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఆయన ఏమైనట్టు? స్కెచెస్ తీసుకొని ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమైంది? ఎటెళ్ళాడు? ఏమో కనిపించట్లేదు. ఎటెళ్ళాడో తెలియట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాడు మిస్ అవ్వకూడదు నాగభూషణం. వెతకో. ఓకే మేడం.
దివ్య వచ్చారా? ఆ స్కెచ్ తీసుకొచ్చారా? లేదన్నయ్య, మేం వెళ్ళేసరికి ఆర్టిస్టు లేడు, స్కెచెస్ లేవు. అదేంటి, రెడీగా ఉన్నాయి రమ్మని ఫోన్ చేశారు కదా. ఆ కాల్ చేసింది ఆయన అసిస్టెంట్ బాబు. ఆయన స్కెచెస్ తీసుకుని ఎక్కడికి వెళ్లారో అతనికి కూడా తెలీదట. ఇంటికొచ్చాడేమోనని మేము వచ్చేసాము. మన ఇల్లు అతనికి తెలుసా? తెలీదు, మేం అడ్రస్ కూడా ఇవ్వలేదు. అడ్రస్ తెలియకుండా ఇంటికి ఎలా వస్తాడమ్మా? అక్కడ లేక ఈ ఇంటికి రాక అసలు అతను ఎక్కడికి వెళ్ళినట్టు? కాల్ చేద్దామంటే అతని దగ్గర ఫోన్ కూడా లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్ అన్నయ్య, ఏదో జరుగుతోంది.